హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగుల్ క్లాసెస్ ట్రైనింగ్ వీడియోస్. మనం ప్రీవియస్ వీడియోలో అసైన్మెంట్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూసాం కదా. ఇప్పుడు మనం క్విజ్ని అంటే క్విజ్ అసైన్మెంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది కొద్దిగా ఫంక్షనాలిటీ త్వరకు వచ్చినట్టు రావట్లేదు, కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక చూసుకున్నట్టయితే మనకి అసైన్మెంట్లో బ్లాంక్ క్విజ్ ఒకటి క్రియేట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఓన్గా ఒక క్విజ్ని క్రియేట్ చేసి డ్రైవ్లోనే google.com సో అలాగైనా ఓపెన్ చేయొచ్చు. లేదనుకుంటే క్లాస్ డ్రైవ్ ఫోల్డర్ల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక క్విజ్ని మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ న్యూ సో ఇక్కడ దీనికి నేమ్ ఏమైనా పెడుతున్నానంటే QUIZ క్విజ్ 03 అని చెప్పి సేవ్ చేస్తున్నాను. క్విజ్ 03. సో మనకి ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ ఒకటి, రెస్పాన్సెస్ అని చెప్పి అలాగే ప్లస్ ఈ ఆప్షన్స్ అన్నీ కనపడుతున్నాయి కదా. సో ఫస్ట్ నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అలాగే పారాగ్రాఫ్, షార్ట్ ఆన్సర్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్, ఫైల్, లీనియర్ స్కేల్, చెక్ బాక్స్, గ్రిడ్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ ట్రై చేయండి. సో నేను క్విజ్ 3లో క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఓకే, క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని తీసుకుని ఇక్కడ మల్టిపుల్ చాయిస్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ DELHI ఢిల్లీ, తర్వాత హైదరాబాద్, తర్వాత వచ్చేసి పూణే. సో దీనికి యాక్చువల్గా ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫామ్స్కి ఆన్సర్స్ మనం లేకపోతున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్ కనపడుతుంది, మేక్ దిస్ యాజ్ అ క్విజ్ అని చెప్పి. ఓకే, మేక్ దిస్ యాజ్ క్విజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సబ్మిషన్, ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ చూస్ చేసుకుంటున్నాను. మిస్డ్ క్వశ్చన్స్, పాయింట్ వాల్యూస్, సో తర్వాత ప్రజెంటేషన్, షో ద ప్రోగ్రెస్ బార్, షో క్వశ్చన్ ఆర్డర్, షో లింక్, సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని చెప్పి జనరల్ రెస్పాన్స్ రిసిప్ట్స్, లిమిట్ 1 రెస్పాన్స్ పెట్టుకుంటున్నాను. ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్, సి సమ్మరీ, చార్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్ కీ కూడా వచ్చింది. ఆన్సర్ కీలో ఢిల్లీని చూస్ చేసుకుని దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి నేను 50 పాయింట్స్ ఇస్తున్నాను. ఓకే, 50 పాయింట్స్. దాన్ని ఇది వచ్చేసి రిక్వైర్డ్ క్వశ్చన్స్, కంపల్సరీగా మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. తర్వాత ఇంకో క్వశ్చన్ పెడుతున్నాను, క్యాపిటల్ ఇండియా కాకుండా క్యాపిటల్ USA, క్యాపిటల్ ఆఫ్ ఏపీ, తెలంగాణ. ఓకే, ఆప్షన్స్లో ఓకే 2 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. సో ఆన్సర్ కీ వచ్చేసి హైదరాబాద్ని చూస్ చేసుకున్నాను. దీన్ని కూడా ఆన్సర్ చేసిన వాళ్ళకి 50 పాయింట్స్ ఇస్తున్నాను. సో దాన్ని
ఇది కూడా రిక్వైర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ డిస్క్రిప్షన్ అని చెప్పి గో టు ద సెక్షన్ బేస్డ్ ఆన్సర్ అని చెప్పి షుహుల్ ఆప్షన్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక క్విజ్ని జనరేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఓకే, సో మనం ఇప్పుడు ఒక క్విజ్ని క్రియేట్ చేసాం. ఓకే, క్విజ్ 03 ఎక్కడ సేవ్ చేసాము, సేవ్ కొడుతున్నాను. క్విజ్ 03 ఇక్కడ ఉంది కదా. సరే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మన యొక్క క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ క్విజ్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోండి. నేను ప్రివ్యూ ఐజెక్ క్విజ్ 01 03 ఇన్స్ట్రక్షన్స్ ఆప్షనల్ ప్లీజ్ ఆన్సర్ క్విజ్. సో మొత్తం టోటల్ 100 పాయింట్స్. సో న్యూ డ్యూ డేట్ కావాలనుకుంటే డ్యూ డేట్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి టాపిక్ కావాలనుకుంటే ఒక కొత్తగా టాపిక్ క్రియేట్ చేసుకోండి. టాపిక్స్ అంటే ఏం లేదు, మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు క్విజ్ క్రియేట్ చేస్తున్నాం పర్టికులర్ స్టూడెంట్స్, లేకపోతే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం టాపిక్ వైజ్గా మనం వాళ్ళకి రీఅసైన్ చేసుకోవచ్చు అనమాట. అదొక యూజ్. సో తర్వాత మనం ఇప్పుడు క్విజ్ని యాడ్ చేసుకున్నాం. సో డ్రైవ్ ఫోల్డర్లో క్విజ్ 03 ఉంది కదా, సో దాన్ని చూస్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఆల్ అసైన్మెంట్స్ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి షెడ్యూల్ సేవ్ డ్రాఫ్ట్ అని చెప్పి కనబడుతుంది. అసైన్మెంట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో బ్లాంక్ క్విజ్ అవసరం లేదు కదా మనకి. సో అసైన్ అవుతుంది. సో అసైన్ అయిపోయింది. క్విజ్ 03లో మనకి 2 స్టేట్మెంట్స్ వచ్చినాయా, 2 బ్లాంక్ క్విజ్ ఒకటి క్రియేట్ అయినట్టుంది. సో దీన్ని డిలీట్ చేసేస్తాను. రైట్, సేవ్. సో ఇప్పటి వరకు మనం ఒక క్విజ్ వర్క్ని అసైన్ చేసాం, క్విజ్ 03 అని చెప్పి. ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా ఎలా కనపడుతుందో చూద్దాం. సో పైథాన్ విత్ డిజాంగో తెలుగు. సో క్లాస్ వర్క్లో మనకి క్విజ్ 03 వచ్చింది. నో డ్యూ డేట్ లేదు. వ్యూ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మార్క్ యాజ్ డన్. నేను ఇప్పుడు క్విజ్ 03ని సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ ఈ 2 క్వశ్చన్స్ కూడా రిక్వైర్డే. స్టార్ ఉన్నాయి కాబట్టి ఎవరి మెయిల్ ramesh.pch. సో క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ, సో క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. సబ్మిట్. ఓకే, ఓపెన్ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఈ వర్క్ అనేది సబ్మిట్ అయిపోయింది ఫ్యాకల్టీకి. రైట్, నో వర్క్ అటాచ్డ్ నేను. రైట్, ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం క్లాస్ వర్క్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇది ఫ్యాకల్టీ అకౌంట్లో లాగిన్ అయ్యి ఇక్కడ చూసుకున్నట్టయితే టర్న్ ఇన్ 1 అసైన్డ్ 2. సో వ్యూ అసైన్మెంట్. సో వెంకట విజయహెచ్. సో సబ్మిట్ చేశాడు. సో ఒకసారి మనం క్రియేట్ చేసిన ఫామ్ని రెస్పాన్సెస్ చూద్దాం. రెస్పాన్సెస్లో ramesh.pch సబ్మిట్ చేశాడు 100. సో ఇక్కడ నాట్ రిలీజ్డ్ అని చెప్పి కనపడుతుంది హైదరాబాద్. రైట్, సో ఇక్కడ ఎవరెవరు ఎలా ఆన్సర్ చేశారనేది ఇక్కడ మనకి క్విజ్లో తెలుస్తుంది. ఇంతవరకు అయితే మనకి ఇక్కడే కనపడేది, ఇప్పుడు ఎందుకో కనపడటం లేదు. రైట్, సో ఇతన్ని సెలెక్ట్ చేసుకుని
ఇక్కడ ఇతనికి 100 పాయింట్స్ ఇచ్చాను, 100 of 100. సో రిటర్న్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా లాగిన్ అయ్యి ఇతనికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనపడుతుంది కదా. సో 100/100. సో రైట్. ఈ విధంగా మనం క్విజ్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా క్లాస్ వర్క్లో ఏం క్రియేట్ చేయొచ్చు, క్వశ్చన్ మెటీరియల్ క్రియేట్ చేయొచ్చు, వీటి గురించి చూద్దాం.